అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18, 19 వచనములు. దేవుడు తన సేవకుడైన ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు అతని పోషించుటకు కాకోలములను ఏర్పరిచి వాటి ద్వారా ఆహారమును అందించి అతని ఆకలిని తీర్చి పోషించారు. హల్లెలూయా. అదే ఏలియా కాలంలో 3.5 సంవత్సరములు కరువు వచ్చినప్పుడు సారెపతు గ్రామంలోని విధవరాలను, ఆమె కుటుంబమును ఏలియాను పోషించారు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనకు ఎదురయ్యే కరువులలోనూ విషమ పరిస్థితులలోనూ ఏలియాను పోషించిన దేవుడు మనలను పోషించగలరు. అయితే ఎవరైతే ఆయనయందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుచుందరో వారికి ఈ ఆశీర్వాదం. మనమైతే అనుదినము ఆయనయందు భయభక్తులు నిలిపి ఆయన కృప కొరకు కనిపెడదాం. ఇటువంటి గుణము కలుగజేయమని ప్రార్థనలో మనమందరము దేవుని వేడుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మా ప్రాణములను కాపాడుచు సజీవులుగా కాపాడుచు ప్రభువా మమ్మల్ని నడిపించిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాం. ఏలియాను విధవరాలను కాచిన దేవుడవు మమ్మల్ని కూడా కాయగలవు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా, దీన పరిస్థితుల్లోనైనా, విషమ పరిస్థితుల్లోనైనా, కరువులోనైనా మీ యందు భయభక్తులు నిలిపి మీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా మేము దీవెనలు పొందుకుంటామని నేర్చుకున్నాం. ఇటువంటి గుణము మా అందరికీ అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్నాని బిడ్డలందరినీ పోషించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మనకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.